నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఓటు చోరీతో పాటు సీటు చోరీ కూడా జరుగుతోంది. ఎస్ఐఆర్ లో వివరాలు నమోదు చేసుకుని ఓటును కాపాడుకోండి. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య పిలుపు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భద్రత తగ్గింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. జేఏసీ డిమాండ్. బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టళ్లు వద్దు, అందరికీ ఒకే హాస్టల్ ఉండాలి. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓట్ల చోరీతో పాటు సీట్ల చోరీ కూడా పాల్పడుతోందని మాజీ మంత్రి ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య ఆరోపించారు. వరంగల్ నగరంలోని కరీమాబాద్ లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ఓటర్లంతా ఎస్ఐఆర్ ప్రక్రియపై అవగాహన పెంచుకొని అవసరమైన దరఖాస్తు ఫారాలను తప్పనిసరిగా నింపాలని సూచించారు. ఓటు హక్కును పరిరక్షించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని ఆయన అన్నారు. సంక్షేమ పథకాలతో ఓటరు జాబితా ప్రక్రియను ముడిపెట్టినట్లు ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ కోట్లాది ఓట్లతో అధికారంలోకి వచ్చిందని పేర్కొంటూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని కోరుకుంటున్నారని అన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే కాంగ్రెస్ ప్రభుత్వమేనని పేర్కొంటూ ప్రతి ఓటరు తన వివరాలు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో నమోదు చేసుకుని ఓటు హక్కును కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ ఓటు చోరీ కాకుండా సీట్ చోరీ కూడా చేస్తుంది. మీనాక్షి నటరాజన్ సీట్ కూడా చోరీ చేస్తుంది. అందుకే ఇవాళ రోజు అఖిల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఇక్కడ వరంగల్లో రాబోతున్నారు. ఇవన్నీ కూడా మనం చూసి ఏమిటంటే సెక్యులర్ పార్టీస్ ఎవరైతే అనుబంధంగా పనిచేస్తున్నారో మొదటి సెక్యులర్ పార్టీతో పని ఓటు వేస్తున్నారో ముఖ్యంగా ముస్లిం మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీ, సెక్యులర్ పార్టీని అభినందించేవారు, ఓటు వేసేవారు అందరూ కూడా చాలా రకాల ముఖ్యంగా కులాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాకుండా నిరుపేదలందరికీ ఓటు తీసేయాలి. ఎందుకంటే నిరుపేదలందరూ కూడా ఇందిరమ్మ అనగానే మా అమ్మ అంటారు. అప్పటికి కూడా ఇందిరమ్మ గాంధీ గుండెలో ఇందిరమ్మ ఇల్లు కానీ ఇందిరమ్మ కార్యక్రమంలో చేస్తున్నారు. అవన్నీ నిరుపేదల గుండెలో ఇందిరమ్మ ఉంది కనుక వాటిని ఓటు తీసేసి రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ చోరీ కాంగ్రెస్ పార్టీలో కామన్గా కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రజాస్వామ్యం ఉంటుంది. ఒక కుటుంబంలో అన్నదమ్ములు ఉంటారు. పంచాయతీకి మళ్ళీ పెద్ద మనంతా కూర్చొని మాట్లాడతారు. ఇది విషయం ఇది అందరి విషయం. ఇది కాంగ్రెస్ పార్టీ పట్ల చేయవలసిన గారు అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే గారు ఇచ్చిన సూచన మేరకు సిసి అధ్యక్షుల మేరకు గౌరవ ముఖ్యమంత్రి నిర్ణయించాల్సిన వరంగల్ జిల్లాలో ఉన్న అధ్యక్షుడు అయ్యూబ్ గారి సలహా మేరకే ఈ కార్యక్రమం జరుగుతాయి. అన్ని తీసేసుకోవాల్సిన విజ్ఞప్తి. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భద్రతకు సంబంధించిన అంశంపై తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కాంట్రాక్టర్ల జేఏసీ చైర్మన్ మందర్ శ్యామ్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు ప్రస్తుతం ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఎక్స్ కేటగిరీ భద్రతను తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ ఆ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆయనకు జెడ్ కేటగిరీ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గతంలో కరీంనగర్, వరంగల్, కడప, చిత్తూరు, కర్నూలు వంటి జిల్లాల్లో ఎస్పీగా పనిచేసి నక్సలిజం నిరోధక చర్యల్లో కీలక పాత్ర పోషించారని, గురుకుల విద్యా సంస్థల కార్యదర్శిగా కూడా సేవలందించారని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తి భద్రతను తగ్గించడానికి ప్రభుత్వం ఏ నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుందో వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఈ నిర్ణయానికి సంబంధించి ఇంటెలిజెన్స్ నివేదిక, భద్రతా కమిటీ సిఫార్సులు లేదా సీనియర్ ఐపీఎస్ అధికారుల అభిప్రాయాలను శ్వేతపత్రం రూపంలో ప్రజలకు వెల్లడించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్లపై పలు రాజకీయ ఆరోపణలు చేస్తూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భద్రతను తగ్గించడం వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని మందర్ శ్యామ్ ఆరోపించారు. ఈరోజు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి యొక్క భద్రతా సిబ్బందిని తీసివేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆయన చేస్తున్నటువంటి హత్య కుట్ర గురించి ఈరోజు మీడియా ద్వారా నేను తెలంగాణ ప్రజలందరికీ తెలియపరచాలనుకుంటున్నాను. మరి రేవంత్ రెడ్డి గారు, మీరు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి యొక్క బుల్లెట్ ప్రూఫ్ కారు ఎక్స్ కేటగిరీలో ఉన్నటువంటి గన్మెన్ సిబ్బందిని తీసివేయాల్సిన అంత అవసరం ఇప్పుడు ఏమొచ్చింది? ఆయనకు ముప్పు లేదు అన్న సంగతి మీకు ఎవరు నివేదిక ఇచ్చిండ్రు? ఏ నివేదిక ప్రకారం మీరు ఈరోజు సెక్యూరిటీ సిబ్బందిలో ఉన్నటువంటి అన్నిటి తొలగించడం జరుగుతుంది? ఎవరు చెప్పారు మీకు? సెంట్రల్ బ్యూరో కానీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వాళ్ళు మీకు చెప్పారా? లేదంటే మీ రాష్ట్రంలో ఉన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చెప్పారా? లేదంటే మీకు ఏదైనా ఉన్నతమైనటువంటి సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ నివేదిక ఏమైనా ఇచ్చారా? మరి మీకు
లేదంటే మీకు ఏమైనా భద్రతా సిబ్బంది కమిటీ వేసి ఆ కమిటీ ఇచ్చిన సివర్స్ ఏమైనా ఉంటే ఒక శ్వేతపత్రం విడుదల చేయి, ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు ఎటువంటి ముప్పు లేదు, ఇతనికి ఈ ఖర్చు అవసరం లేదు అని. తెలంగాణ ప్రజలారా ఒకసారి మీరు ఆలోచించండి. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి ఎస్పీగా చేసినప్పుడు ఆయన ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో వరంగల్ కరీంనగర్లో చేశారు. వరంగల్ కరీంనగర్ అంటేనే నక్సలిజానికి మారిపోయారు. మరి అలాంటి టైంలో యాంటీ నక్సలిజం అనే కార్యక్రమాన్ని తీసుకొని కొన్ని వేల మందిని నక్సలైట్ల అడవిలో ఉన్న వ్యక్తులను జనజీవన స్రవంతులు కలిపారు. మరి అక్కడి నుంచి ఉండదా ముప్పు? చెప్పు రేవంత్ రెడ్డి, అక్కడి నుంచి ముప్పు ఉండదా? మరి ఆయన ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కడప కావచ్చు, చిత్తూరు కావచ్చు, కర్నూలు కావచ్చు ఫ్యాక్షనిస్టులు ఉన్నటువంటి ప్రాంతంలో ఎస్పీగా చేశారు. మరి అక్కడి నుంచి థ్రెట్ ఉండదా? కనుక మీరు ఎక్స్ కేటగిరీ కాదు, ఇప్పుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి జెడ్ కేటగిరీ సిబ్బందిని కేటాయించాలి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన హాస్టళ్లపై వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. దేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లు అంటూ వర్గాల వారీగా కాకుండా అన్ని వర్గాల విద్యార్థులు కలిసి చదివేలా అందరికీ ఒకే హాస్టల్ వ్యవస్థ ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే సమానత్వ భావన పెరగాలంటే కులాల ఆధారంగా వసతి గృహాల విభజన కాకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించే విధానం అవసరమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నట్లు సమాచారం. అయితే ఈ వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆయన అభిప్రాయాన్ని సమానత్వానికి అనుకూలంగా స్వాగతిస్తుండగా మరికొందరు ప్రస్తుతం ఉన్న సామాజిక పరిస్థితుల్లో వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ప్రత్యేక హాస్టళ్లు అవసరమేనని వాదిస్తున్నారు. ఇదే అంశంపై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. కేంద్రంలోనూ మీ ప్రభుత్వమే, రాష్ట్రంలోనూ మీ ప్రభుత్వమే, కనీసం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే హాస్టళ్లకైనా బీసీ, ఎస్సీ, ఎస్టీ అనే పేర్లు తొలగించి అందరికీ ఒకే హాస్టల్ విధానాన్ని అమలు చేస్తే దేశానికి ఆదర్శంగా నిలుస్తారు కదా అంటూ ప్రతిపక్ష నేతలు సోషల్ మీడియా వేదికగా పలువురు ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై అధికారికంగా ప్రభుత్వం ఎలాంటి విధానపరమైన నిర్ణయం ప్రకటించలేదు. దీంతో ఈ అంశంపై రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. ఓట్లకి రాగానే అన్న ఆ వీధిలో అన్న మన దళిత సోదరులు అన్న నమస్కారం పెట్టన్నాను అన్న, ఇటు మన కాపు సోదరులు అన్న ఇటు దండం పెట్టన్నాను, మన విశ్వకర్మ సామాజిక వర్గం అన్న ఆ సోదరులకు దండం పెట్టాను. అన్ని విడగొట్టి మాట నాకు చిరాకు ఉంటుంది ఒకసారి వినటానికి. అదే నేను కులాలను బేస్ చేసుకుని నేను లేను. మేము రాజకీయం అలాగే నడుస్తే నాకు తెలియదు. కానీ ఎవరో ఒకళ్ళు ఎక్కడో చోటకు ప్రయత్నం అయితే మొదలు పెట్టాలి. ఒకసారి మనం మాట్లాడుతున్నప్పుడు కులాల్ని కలపడానికి తప్ప విడగొట్టడానికి అయితే నేను చేయను. ఎందుకంటే నేనేమంటానంటే ఎవరి కాస్ట్ ఐడెంటిటీ నేను మార్చలేను, నాకు తెలుసు అది. కులాలని గురించి మాట్లాడడం, వీటి గురించి మాట్లాడడం ఎందుకు మాట్లాడతానంటే మిగతా వాళ్ళు స్థాయి తగ్గిపోయి దిగజారుడుతనంగా ఇంకా మాట్లాడటం ప్రారంభించిన తర్వాత కరెక్ట్ చేయాలనిపించింది. ఒక జబ్బుని గుర్తించి జబ్బు కోసం మాట్లాడేవాడు, ఇది ఇబ్బందిగా ఉంది నేను కూర్చోబెట్టి ఎందుకు మాట్లాడుతున్నానంటే ప్రదేశాల్లో అంటే మీరు తీసుకెళ్లాల్సిన మెసేజ్ కూడా కింద స్థాయిలకి, మన క్షేత్రస్థాయికి, క్షేత్రస్థాయికి నా కోరిక ఈ దేశంలో ఒక రోజున ఒక బీసీ హాస్టల్ అని కానీ, ఎస్సీ హాస్టల్ అని కానీ, ఎస్టీ హాస్టల్ అని కాకుండా పిల్లలందరికీ ఒకటే హాస్టల్ ఉండాలి. అలాంటి పరిస్థితి నేను కోరుకున్నాను, నా కోరిక. పరకాల పట్టణాన్ని ప్రత్యేక కార్యాచరణతో 15 నుంచి 20 రోజుల్లో క్లీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖల సమన్వయంతో ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నట్లు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తెలిపారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి పనులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. హన్మకొండ జిల్లా పరకాల మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన పురపాలక సంఘం సమావేశంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పై, మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ పోతరాజు పవన్, కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో కౌన్సిలర్లు తమ వార్డుల్లో పారిశుద్ధ్యం, డ్రైనేజీ సమస్యలు, తాగునీటి సరఫరా, సిబ్బంది కొరత, అభివృద్ధి పనులకు సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. సభ్యులు లేవనెత్తిన సమస్యలపై ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ స్పందిస్తూ సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ 2027 డిసెంబర్ నాటికి పరకాల పట్టణంలోని అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులను పూర్తి చేయడమే లక్ష్యమని తెలిపారు. స్లమ్ ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ G+2 విధానంలో గృహాల నిర్మాణానికి చర్యలు చేపడతామని చెప్పారు. మున్సిపల్ సిబ్బంది హాజరు పర్యవేక్షణ కోసం 2 కొత్త బయోమెట్రిక్ యంత్రాలను కొనుగోలు చేయాలని, ప్రస్తుతం ఉన్న యంత్రాన్ని మరమ్మతు చేయాలని ఆదేశించారు. ప్రతి ఉద్యోగి బయోమెట్రిక్ ద్వారానే హాజరు నమోదు చేయాలని స్పష్టం చేశారు. వర్షాకాలంలో మురుగునీరు ఎక్కడా నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని,
అవసరమైన ప్రాంతాల్లో కొత్త డ్రైనేజీల నిర్మాణానికి డిపిఆర్లు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. అలాగే ప్రతి నెల అన్ని శాఖల పనితీరును సమీక్షించాలని, మున్సిపల్ కార్యాలయంపై సోలార్ విద్యుత్ వ్యవస్థ ఏర్పాటు కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. సమావేశంలో పారిశుద్ధ్య నిర్వహణ కోసం 4.68 లక్షల వ్యయానికి 3 స్వచ్ఛ ఆటోల కొనుగోలుకు మున్సిపల్ కార్యాలయంపై సోలార్ పవర్ వ్యవస్థ ఏర్పాటుకు సభ్యులు ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో తహసీల్దార్ విజయలక్ష్మి, ఏసీపీ సతీష్ బాబు, వివిధ శాఖల అధికారులు, వార్డుల కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరంగవరం గ్రామంలో ఉన్న రామాలయంలో సీతారాముల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణల మధ్య విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించగా ఈటెల రాజేందర్ భక్తులతో కలిసి పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ అభివృద్ధి, గ్రామ ప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏనుగు సుదర్శన్ రెడ్డి, ఎల్లంపేట్ వైస్ చైర్మన్ మేకల రజిత దేవేందర్, కౌన్సిలర్లు బుక్య శారద, రాజు నాయక్, గుమ్మడిదల మహేశ్వరి, రాజేష్, వచ్పల్లి అర్చన, శ్రీనివాస్, సీనియర్ నాయకులు పోచయ్య, మాజీ కౌన్సిలర్ మల్లికార్జున్ తో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బల సిద్ధి ద్వారా ఆయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు. భగవదనుగ్రహ పరిపూర్ణ కరుణా కటాక్ష సిద్ధిరస్తు. రాజా రామచంద్ర స్వామినః దివ్య అనుగ్రహ పరిపూర్ణ కరుణా కటాక్ష సిద్ధిరస్తు. రాజకీయ రీత్యా, రాజ్యాంగ రీత్యా దినదిన అభివృద్ధిరస్తు. ఉన్నత ఉత్తమ పదవీ ప్రాప్తిరస్తు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. తెలంగాణ జల హక్కుల అంశంపై మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో సీఎం రేవంత్ రెడ్డికి చీకటి ఒప్పందం ఉందని ఆరోపిస్తూ పలు ప్రశ్నలు సంధించారు. ఆర్డీఎస్ రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ కు ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం తెలంగాణకు రావాల్సిన నీటిని సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని హరీష్ రావు అన్నారు. ఆర్డీఎస్ కి నీళ్లు రావడం లేదని చెప్పి చేతులు దులుపుకోవడం కాకుండా తెలంగాణ హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకుందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా తుంగభద్ర డ్యాం పై కర్ణాటక ప్రభుత్వం 3 కొత్త బ్యారేజ్ల నిర్మాణానికి ముందుకు వెళ్తోందని పేర్కొంటూ ఈ ప్రాజెక్టుల వల్ల తెలంగాణ ప్రయోజనాలకు నష్టం జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్మాణాలను అడ్డుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం లేదా కర్ణాటక ప్రభుత్వంతో ఏమైనా చర్చలు జరిపారా అని ప్రశ్నించారు. డీకే శివకుమార్ తో ఉన్న సంబంధాల కారణంగానే తెలంగాణ ప్రయోజనాల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మౌనం పాటిస్తున్నారా అని హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణ రైతుల నీటి హక్కులను కాపాడే విషయంలో ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి జల వివాదాల అంశం హాట్ టాపిక్ గా మారింది. అయితే హరీష్ రావు చేసిన ఈ ఆరోపణలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేదా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది. దీన్ని ఏమన్నా అడ్డుకోవడానికి, దీనివల్ల తెలంగాణకు నష్టం జరుగుతుందని చెప్పి నువ్వేమన్నా స్పష్టమైన హామీ పొందినవా చెప్పు. నువ్వు ఆర్డీఎస్కు 15.9 పక్కా ఇస్తామని కానీ, కర్ణాటక అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్టులు నిలిపివేస్తామని ఏదైనా స్పష్టమైన హామీ మీరేమన్నా సిఆర్ పాటిల్ గారి నుంచి పొందినరా ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాలని మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏమంటూ చాలా అద్భుతం జరిగింది. ఏం అద్భుతం? తుంగభద్ర మీద అటు ఆంధ్రప్రదేశ్ ఇటు కర్ణాటక 2 ప్రాజెక్టులు కడుతున్నారు. అవి కాకుండా 3 బ్యారేజీలు కడుతున్నారు. ఇవాళ కర్ణాటక గవర్నమెంట్ మనకు ఒక లెటర్ రాసింది. కర్ణాటక గవర్నమెంట్ రాసినటువంటి లెటరు కొంత నువ్వు కర్ణాటకతో కుమ్మక్కైనవనేటువంటి ఆందోళన ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలకు కలుగుతూ ఉంది. ఏం రాసింది? ఇది కర్ణాటక ప్రభుత్వం తెలంగాణకు రాసినటువంటి లేఖ. ఈ లేఖలో కర్ణాటక తెలంగాణను ఏం కోరుతుంది అంటే, ఫర్దర్ ఇట్ ఈస్ రిక్వెస్టెడ్ బై ద స్టేట్ ఆఫ్ కర్ణాటక ద స్టేట్ ఆఫ్ తెలంగాణ నాట్ టు పెరిస్పిరేట్ ద మ్యాటర్ విత్ ఎనీ కామెంట్స్ అబ్జర్వేషన్ టు ద కన్సర్న్డ్ అథారిటీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ఆఫ్ కర్ణాటక. మేము కట్టుకుంటున్న ప్రాజెక్టులు చిక్కల మంచి బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్, చిక్కల పర్వి బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ అక్రాస్ తుంగభద్ర రివర్. మేము తుంగభద్ర రివర్ మీద ఈ 2 ప్రాజెక్టులు కట్టుకుంటున్నాము. వీటికి మీరు ఎలాంటి అడ్డంకులు చెప్పొద్దు.
మీరు ఏ అడ్డంకులేవి కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవద్దు, మీరు సప్పుడే కుండుండ్రి అని కర్ణాటక అడిషనల్ చీఫ్ సెక్రటరీ మన తెలంగాణ ఇరిగేషన్ కార్యదర్శికి రాసిన లేఖ. దీనికి మీరు ఏం రెస్పాన్స్ ఇచ్చిండ్రు? సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు కాంగ్రెస్ నాయకులు కలిసి విద్యా వ్యవస్థలో మార్పులు కోరుతూ నిరసన ర్యాలీ నిర్వహించారు. గజ్వేల్ ప్రధాన రహదారుల గుండా సాగిన ర్యాలీ అనంతరం స్థానిక ఇందిరా పార్క్ చౌరస్తాలో చేంజ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ సేవ్ యువర్ ఫ్యూచర్ అనే సందేశంతో ఏర్పాటు చేసిన బ్యానర్ పై విద్యార్థులు నాయకులు సంతకాలు చేశారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, ఏఎంసీ చైర్మన్ నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, పీసీసీ రాష్ట్ర కార్యదర్శి నాయని యాదగిరి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపు మేరకు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ హయాంలో దేశ విద్యా వ్యవస్థలో అవినీతి పెరిగిందని ఆరోపిస్తూ ఇటీవల జరిగిన నీట్ పరీక్ష పేపర్ లీక్ ఘటనలు విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్నాయా అని విమర్శించారు. విద్యా వ్యవస్థలో తక్షణ సంస్కరణలు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. గజ్వేల్లో నిర్వహించిన ఈ నిరసన ర్యాలీకి విద్యార్థులు, యువత, కాంగ్రెస్ శ్రేణులు విశేష స్పందన లభించిందని నాయకులు తెలిపారు. అమెరికాలోని డల్లాస్ నగరంలో తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కి చెందిన విద్యార్థులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఉన్నత విద్య కోసం అమెరికాలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న తెలుగు విద్యార్థులు వారిని ఆత్మీయంగా స్వాగతించి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ విద్యాభ్యాసం, అమెరికాలోని అనుభవాలు, భవిష్యత్ లక్ష్యాల గురించి నాయకులతో చర్చించారు. ఎర్రబెల్లి దయాకర్ రావు, సుధీర్ రెడ్డి విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటిస్తూ విదేశాల్లో చదువుకుంటున్న తెలుగు యువత కష్టపడి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నాయకులతో జ్ఞాపకార్థంగా ఫోటోలు దిగుతూ ఈ భేటీ తమకు చిరస్మరణీయంగా నిలుస్తుందని తెలిపారు. అమెరికాలోని తెలుగు విద్యార్థులు, ప్రజాప్రతినిధుల మధ్య జరిగిన ఈ ఆత్మీయ సమావేశం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో తుడుం దెబ్బ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఆదివాసుల హక్కుల పరిరక్షణ కోసం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ రాష్ట్ర నాయకులు మైపత్ అరుణ్ కుమార్, ఈసం సుధాకర్, ఆదివాసీ 9 తెగల సమన్వయ కమిటీ చైర్మన్ చుంచ రామకృష్ణ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లంబాడీలు, సుగాలీలు, బంజారాలు తమను ఆదివాసులుగా పేర్కొనడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. గత 50 సంవత్సరాలుగా నిజమైన ఆదివాసుల ఉద్యోగాలు, విద్యా అవకాశాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు దూరమవుతున్నాయని ఆరోపించారు. ఈ అంశంపై ఆదివాసీ సమాజం చేస్తున్న పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఆదివాసుల పేరుతో లంబాడీ సంఘాలు చేపట్టనున్న బస్ యాత్రను ప్రజాస్వామ్యబద్ధంగా అడ్డుకుంటామని హెచ్చరించిన నాయకులు ఆదివాసుల హక్కులు, సంస్కృతి, అస్తిత్వ పరిరక్షణ కోసం రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో తుడుం దెబ్బ నాయకులు, ఆదివాసీ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ఆదివాసీ హక్కుల పోరాట యోధులు పెద్ద సంఖ్యలో ఆదివాసీ ప్రజలు పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసుల హక్కులను కాపాడాలి, ఆదివాసుల అస్తిత్వాన్ని రక్షించాలి, ఆదివాసులపై జరుగుతున్న అన్యాయాలను అరికట్టాలి, తుడుం దెబ్బ జిందాబాద్, ఆదివాసుల ఐక్యత వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఓటు చోరీతో పాటు సీటు చోరీ కూడా జరుగుతోంది. ఎస్ఐఆర్ లో వివరాలు నమోదు చేసుకుని ఓటును కాపాడుకోండి. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య పిలుపు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భద్రత తగ్గింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, జేఏసీ డిమాండ్. బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లు వద్దు, అందరికీ ఒకే హాస్టల్ ఉండాలి, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.